ఏంటి ఏంట చూపేంటి సిచ్చిగాడు ఏ ఎవరో రౌడీ హలో క్రేజీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా ఈరోజు చిన్న తిరుపతి వెళ్తున్నాము. పొద్దున్నే 4కి లేచారు అత్తమ్మ, పూజ అయితే చేస్తారు. మా లేడీస్ స్నానాలు అయితే అయ్యాయి. కవితని ఎప్పటి నుంచో లేపుతుంటే అదే చెప్తున్నాను, ముసుగేసుకుని పడుకుని చూడండి. బుడ్డి పడుకుంది, ఇంకా లెగలా. చిన్నోడు పడుకున్నాడు. సాత్విక్ ఇందాకే లేచారు, స్నానం చేస్తున్నాడు. అక్కేమో జ్యువెలరీ ఏమి వేసుకోవాలని ఎత్తుక్కుంటుంది. జున్నును మామయ్య ఇంకా పడుకునే ఉన్నారు. ఆయన ఏమో స్నానానికి వెళ్ళారు. వావ్, మహిబాబు కూడా రెడీ అయిపోయాడు. బుజ్జిగాడు టానిక్ వేస్తున్నానంట, ఏడుస్తున్నాడు. వేయకూడదంట, ఇదివరకు వేయించుకునేవాడు. పెద్దోడు అయిపోతున్నాడుగా, ఏడుస్తున్నాడు. జున్ను బాబు అందరం రెడీ అయిపోయాం. పెద్దమ్మ జున్ను బాబు టీవీ చూస్తున్నాడు, బొమ్మలు కావాలంట, సైలెంట్ కూర్చున్నాడు. అత్తమ్మ రెడీ అయిపోయారు, బావగారు రెడీ అయిపోయారు, అక్క రెడీ అయిపోయింది. ఏం చూస్తున్నావు సాత్విక్? బొమ్మలు చూస్తున్నావా? పాట పిల్ల పాపలు ఏమో ఇద్దరు ఆడుకుంటున్నారు, వీళ్ళేమో డిస్కషన్ చేస్తున్నారు. రెడీ అయిపోయాం అందరము. ఆయనేమో తీసుకురావడానికి కారు, నవీన్ వాళ్ళు వస్తారు కదా, అక్కడ అందరి కారు సరిపోదని చెప్పి ఇంకా ఆంటీ వాళ్ళ కారు కూడా తీసుకుని రావడానికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చాక అందరం కలిసి వెళ్ళిపోతాం. గుడ్డి చూడండి ఏం చేస్తుందో, వీడియో దిగుదాం రండి అంటే కనుక రావట్లేదు. అయ్యి చిన్నమ్మ రెడీ అయిపోయారు కానీ ఫుల్ అల్లరన్నమాట పిల్లలు. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నాం జున్ను? చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? వివి వెళ్తున్నామా? స్వామి దగ్గరికి వెళ్తున్నాం. పిల్లలతో అవదేమో అని చెప్పి మేము 4కే లేచాము. ఫస్ట్ మా స్నానాలు అయిపోయాక ఇంకా పిల్లలకి చేయించి టిఫిన్లు పెట్టేసి రెడీగా ఉన్నాం. ఇంకా కార్ రావడమే లేట్. ఇంకొచ్చాక చలోటు తిరుపతి, చిన్న తిరుపతి. చెప్పులు వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ కూడా కంగారి పిల్లలిద్దరికి. అందరం ఇంకా బ్యాగులు సర్దుకొని బయటకు వచ్చేస్తున్నాం. ఇంకా మామయ్య తాళం వేసేసి ఇంకా వెళ్ళిపోవడమే. సాత్విక్ ఎక్కడికి వెళ్తున్నావు? సాత్విక్ హాయ్ చెప్పండి అందరూ. హాయ్, వెల్కమ్ టు బుడ్డి. బుడ్డి చూడు. మహమ్మలు హాయ్ చెప్పు. కనిపించకూడదు నువ్వెవరికి. చేతులు అడ్డు పెట్టుకున్నాడు. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నది, తర్వాత మొదలెడతారు అల్లరి. ఏంటి ఏంట చూపేంటి సిచ్చిగాడు? ఎటు చూస్తున్నావు జున్ను? వేస్తారు ఇంకా సేపు అయితే. మళ్ళీ ప్లేసులు షిఫ్ట్ అయ్యారు. పిన్ని వచ్చారు మధ్యలో. మహిబాబుని వాళ్ళ పెద్ద ముళ్ళు వేసాము. హాయిగా బొజ్జున్నాడు. జున్ను చూడండి, ఇంకా వాడి ఇష్టం అన్నట్టు కాళ్ళు చూడండి సీట్ మీద పెట్టేసుకుని కూర్చున్నాడు. ఇంకా మహిబాబునైతే నేను అంటే ఒకళ్ళమే ఎక్కువసేపు అలా ఒళ్ళో పెట్టుకుని కూర్చోలేం కదా, అందులోనూ నేను కొంచెం హైట్ గా ఉంటాను కదా, కాళ్ళవి నాకు సరిపోలేదు. కాసేపు అక్క ఇంకా పిన్ని అలా కూర్చోబెట్టుకున్నారు. మా లేడీస్ అందరినీ కలిపి ఒక కార్ లోకి తోస్తారు. ఇంకా జెంట్స్ అందరూ ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇంకో కార్ లో అయితే వచ్చారు. ఫైనల్ గా వచ్చేసాము. ఇది ఫస్ట్ టైం అన్నమాట మేము రావడం, ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి పిల్లలతో కలిసి రావడం ఫస్ట్ టైం. మ్యారేజ్ అయిన తర్వాత విడివిడిగా వెళ్ళాం కానీ ఇలా ఫ్యామిలీతో కలిసి అయితే ఫస్ట్ టైం వెళ్ళడం. మెయిన్ చిన్న తిరుపతి ఎందుకు వచ్చామంటే బావగారు వాళ్ళు మొక్కుకున్నారనమాట, ఇక్కడ 3 కత్తెరలు ఇచ్చి గుండు చేయించుకుంటామని చెప్పి. సో అందుకే ఫ్యామిలీ అంతా కలిసి వచ్చాము. ఎప్పుడో 6-7 ఇయర్స్ బ్యాక్ వచ్చాను కదా, అంటే మ్యారేజ్ అయిన కొత్తలో అయితే వచ్చాము. నాకైతే అసలు ఏమి గుర్తులేదు కూడా, చాలా డెవలప్ చేసేసారు. చింపులు చుట్టూ దాన్ని డాన్స్. నేను తాజిన ఆడపిల్లను కాదు బావో, పల్సర్ బైక్ మీద రాను బాబా.
ఏ ఎవరో రౌడీ నేనురా డాడీ నాన్న సో ఇక్కడ చూస్తున్నారు కదా, గుడికి వెళ్లే దారిలో కేశఖండనశాల ఉంటుంది. అక్కడ మనం తలనీలాలు ఏమన్నా ఇవ్వాలంటే అక్కడ ఇచ్చేసి ఇంకా గుడికి వెళ్ళిపోవడమే. కేశఖండనశాల నుంచి గుడికి ఒక 1/2 కిలోమీటర్, మేబీ 1/2 కిలోమీటర్ కూడా ఉండకపోవచ్చు, దగ్గరే అన్నమాట. ఇంకా అక్కడ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అక్కడ నుంచి కారు ఉంది కదా, నడవడం ఎందుకు అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతున్నాం. ఇంకా మహిబాబు అయితే ఫుల్ ఏడుపు మొదలెట్టేశాడు. ఆకలో ఏంటో తెలియదు, మరి టైంకి పాలు పట్టలేదనో అసలు తెలియదనమాట. ఇక్కడ నుంచి గుడికెళ్ళే గ్యాప్ లో ఆ కారులో మధ్యలోనే బాగా ఏడ్చేశాడు. నాకైతే భయమేసింది. ఇక్కడ నుంచి ఆ గుడికి వెళ్లే వరకు అస్సలు మాకైతే టెన్షన్ వచ్చేసింది. నేను కవిత అయితే బాగా భయపడ్డాము. ఇంకా కడుపులో నొప్పి టానిక్ అయితే వేసాము. ఒక 2-3 మినిట్స్ లోనే కంగారు పెట్టేశాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు బయటకి తీసుకుని. ఇంకా అక్కడి నుంచి అసలు ఏడుపలేదు. అసలు ఏంటో కూడా అర్థం కాలేదన్నమాట. ఒక్కొక్కసారి పిల్లలు అంతే కదా, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఇంక నేను అందుకే అప్పటికి వాడి టానిక్స్ అన్ని కూడా పెట్టుకున్నాను. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదా. అక్కడ నుంచి గోల గోల పేచి పేచి అత్త ఏదో చేసింది. దర్శనం అయితే ఒక పావుగంటలోనే అయిపోయింది. అందులోనూ ఆ రోజు వర్షం కాబట్టి ఎక్కువ జనం లేరనుకుంటా. అసలు వర్షం పడుతుందేమో అని టెన్షన్ పడ్డాము. కాకపోతే చిన్న తుప్పర్లాగా పడింది అంతే. మధ్యలో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు పడింది, కానీ మేము దర్శనానికి ఎక్కువ టైం పట్టలేదు. కానీ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఫోటోలు దిగాము. ఫోటోలు కొన్ని వీడియోస్ ఆల్రెడీ మీకు పోస్ట్ చేసాం కదా, చూసే ఉంటారు యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో. ఇంకా అక్కడే చాలా టైం అయిపోయింది. మేబీ ఒక 45 మినిట్స్ వరకు అక్కడే ఉన్నాము. ఇంకా తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేసాము. అయిపోయింది దర్శనం, పూర్తిగా అయిపోయింది. ఏమంటారు, దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నవీన్ గారు ఏంటది, బాయ్ 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 బాయ్. అండ్ చాలా మంది పిన్నిని చూసి మీ అమ్మగారా అని అడుగుతున్నారు. కాదండి, అత్తమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ భార్య. కాకపోతే చిన్న వయసు కాబట్టి పిన్ని అని పిలుస్తాము. ఇంకా మా ఫ్యామిలీ, అత్తమ్మ, మావయ్య, బావగారుల ఫ్యామిలీ, పిన్ని వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో హంసల దీవి వెళ్ళాము. ఇంకా దర్శనం అయ్యి బయటకు వచ్చేపాటికి మళ్ళీ చినుకులు మొదలైపోయాయి. మా మహిబాబు చూడండి ఎలా చూస్తున్నాడు. గుడి దగ్గర కూడా భోజనాలు పెడతారు అని చెప్పారు గానీ మాకెక్కడా కనిపించలేదు. ఇంక అప్పటికే 4 అయిపోతుంది. ఇంకా మార్నింగ్ మేమైతే టిఫిన్ చేసాం గానీ పిన్ని వాళ్ళు టిఫిన్ కూడా చేయలేదు. ఇంక అందరికి ఆకలేస్తుందని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మధ్యలో హైవే దగ్గర ఒక హోటల్ ఉంటే అక్కడ ఆగి లంచ్ అయితే చేసేసాము. ఇంకా అందరం తినేపాటికి అక్కడే 5 అయిపోయింది. ఈ పిల్లలతో ట్రావెలింగ్ అంటే చాలా కష్టం అసలు. అందులోనూ చిన్న పిల్లలతో అయితే ఇంకా కష్టంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అన్నమాట. ఇంకా కవిత అయితే చిన్నోడిని ఒళ్ళో వేసుకుని అలాగే తినింది. నేనైతే జున్నుకి తినిపిస్తున్నా, అసలు అదొద్దు ఇదొద్దు అని చెప్పి పేచి పెట్టేశాడు. ఇంకా నా వల్ల కాదని చెప్పి ఆయనకైతే ఇచ్చేసాను. ఆయన దగ్గర అయితే కొంచెం భయపడుతూ తింటాడనమాట. ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర కూర్చుని కాసేపు తిన్నాడు. అండ్ ఇక్కడ చూడండి ఎలా చూస్తున్నాడు వాళ్ళ డాడీ వీడియో తీస్తుంటే. నేనైతే మధ్యలో చూసుకుంటానే ఉన్నాను తింటున్నాడా లేదా అని చెప్పి. ఇంకా లంచ్ అయితే చేసేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఏం చేస్తున్నారు. మన దగ్గర ఎంత పేచి పెట్టి అది కావాలి ఇది కావాలని అడిగినా ఏదో ఒకటి చెప్పి మరిపించేయచ్చు గాని వాళ్ళు మాత్రం వాళ్ళ తాతల దగ్గర మాత్రం గారాబం పోతారు కదా, ఎవరైనా అంతే, అలాగే ఉంటారు పిల్లలు. ఎలా ఉంది ఫుడ్? లేట్ అయినా కానీ బాగుంది. హోప్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాము. అండ్ నిన్న యూట్యూబ్ లైవ్ అయితే పెట్టామన్నమాట. అందులో కూడా చాలా మంది కామెంట్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చాలా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. అవి నేను ఫర్దర్ వీడియోస్ లో అయితే కంపల్సరీ లేట్ అయినా గానీ మీతో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.